ఈరోజు మనం ఓటర్ ఐడి కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ లాగిన్ అని ఉంది కదా! లాగిన్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా! దానిపైన లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ అయ్యే పేజ్ వస్తుంది. లాగిన్ పేజ్ మీకు లేకపోతే సైన్ అప్ అవ్వండి. ఇక్కడ ఒక సైన్ అప్ బటన్ ఉంటది. ఈ సైన్ అప్ బటన్ తోటి సైన్ అప్ అయిన తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత లాగిన్‌కొచ్చేయాలి. లాగిన్‌కొస్తే మన మొబైల్ నంబరు ఈ కింద అవుపడుతున్న క్యాప్చా గూడా ఎంటర్ జేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ జేసిన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ జేసిన తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది గదా! రిక్వెస్ట్ ఓటీపీ అని జెప్పి ఈ రిక్వెస్ట్ ఓటీపీని మనం క్లిక్ చేయంగానే మన మొబైల్ నంబర్‌కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటీపీ పంపిస్తది. ఆ వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ జేసుకొని వెరిఫైడ్ అండ్ లాగిన్ అని మీద క్లిక్ జేయాలి. క్లిక్ జేసిన తర్వాత డైరెక్టు మనకు ఆ సైట్‌లోకొచ్చిన తర్వాత కిందికొచ్చిన తర్వాత ఎపిక్ కార్డ్ డౌన్‌లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటది కింద. అక్కడ మనం క్లిక్ జేయాలి. మనకు మనకున్న ఎపిక్ కార్డ్ నంబరు ఇప్పుడు చూపిస్తున్న కాలమ్‌లో ఎంటర్ జేసి మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్టు ఆ కింద చూపిస్తది మనకి. ఆ కింద ఉన్న డిస్ట్రిక్ట్‌లలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ ప్రాంతం వాళ్ళైతే ఆ ప్రాంతం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తుంది. ఏ స్టేటో ఆ స్టేట్‌ది సెలెక్షన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బటన్ పైన క్లిక్ జేయాలి. సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి ఇప్పుడు. అంటే మన ఎపిక్ కార్డ్‌కి సంబంధించింది మీదేనా కాదా? ఏ వార్డు, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏంది, మొబైల్ నంబర్ ఏంది అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కిందకొచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అని చెప్పి మన మొబైల్ నంబరు అంటే ఏదైతే ఓటర్ ఐడీకి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నంబర్ ఉంటదో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ పంపిస్తారు. ఆ వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయాలి. అంటే మీరా కాదా అనేది వెరిఫై చేస్తదన్నట్టు. దానికున్న మొబైల్ నంబర్‌కి. అయిన తర్వాత ఇక డైరెక్ట్ మనకిక్కడ చూపిస్తే మన పైన మన డీటెయిల్స్ చూపిస్తే ఆ బ్లర్ చేసినాను ఆహ్, సెక్యూరిటీ రీజన్ వల్ల ఇక్కడ డౌన్‌లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి డౌన్‌లోడ్ అయిపోతుంది ఓటర్ ఐడీ కార్డు. ఈ విధంగా మనం ఓటర్ ఐడీ డౌన్‌లోడ్ చేసుకొని సాఫ్ట్ కాపీ మన దగ్గర ఉంచుకోవచ్చు. దాన్ని అలాగే ఇప్పుడు మనం లాగిన్‌లో నుంచెళ్ళి మనము ఇక్కడ మన పేరుంటది. పేరు పక్కన లాగౌట్ అని ఉంటది. లాగౌట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.